ఫ్రెండ్స్, ఫేస్బుక్ ఫ్రెండ్స్, వాట్సాప్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్, మరి అలాగే అందరికీ ఉదయమే క్రీస్తు ప్రభు నామములో మీకు వందనములు. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మరి కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తున్నా. ఈరోజు గురువారం కదా ఫ్రెండ్స్. మరి ఇక్కడ గారాధన మండలము తిమ్మేంపేట నుంచి కనంపల్లి రూట్లో రైట్ సైడ్ దైవకృప సరస్వతి దైవకృప సవిత గాస్పల్ మినిస్ట్రీ అని ఇక్కడ ఏర్పాటు చేశాము. మరి ఇక్కడ ప్రతిరోజు మరి సోమవారం నుంచి మరి సోమవారం వరకు ప్రతిరోజు పగులు రాత్రి 24 గంటలు నేను ఇక్కడే ఉంటున్నాను ఫ్రెండ్స్. మరి తెలుగులో బైబిల్ క్లాస్ ఇక్కడే ఉంటుంది, మీరు రావచ్చు. మరి రేపు ఇంగ్లీష్లో బైబిల్ క్లాస్ ఇక్కడే ఉంటుంది, రావచ్చు. శనివారం స్వస్థతల కోసం ఇక్కడే ఉంటాను, రావచ్చు. మరి ఆదివారం ఆరాధన కూడా ఇక్కడే ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతిరోజు సోమవారం నుంచి సోమవారం వరకు అంటే కంటిన్యూ 24 గంటలు పగులు రాత్రి నేను ఇక్కడే ఉంటున్నాను. ఈ విషయాన్ని గమనించి మీరు ఎప్పుడైనా రావచ్చు. ప్రార్థనలో, వాక్యంలో, మరి ఆత్మీయ స్థితిలో బాగా బలపడడానికి, మరి అనేక విషయాలు తెలుసుకోవడానికి ఫ్రెండ్స్ మీరు రావచ్చు. ఫోన్ చేసి కూడా రావచ్చు. నా నంబర్ కూడా 7013705468. ఈ నెంబర్కి ఫోన్ చేసి కానీ మీరు రావచ్చు ఫ్రెండ్స్. మరి ఆత్మీయ స్థితిలో బలపడాలని మనసారా కోరుకుంటున్నాను. ఇక్కడ 24 గంటలు ఉంటున్నాను, రాత్రి కూడా ఉంటున్నాను, రావచ్చు మీరు. ఓకే, ఈ విషయాన్ని మీరు గమనించాలి. మరి ఇప్పుడు కొద్దిగా వాక్యం చెప్పుకుందాం. వాక్యం ఏమంటే, దేవుడు మనకి నీకు నాకు అన్ని విషయాలు తెలిసిన విషయాలు కొన్ని తెలియపరుచున్నాడు. దేవుడు 2 గొప్ప జ్యోతులను ఆకాశంలో ఉంచాడు. గొప్ప అంటే పగులు వెలుగు ఇవ్వడానికి ఒక జ్యోతిని, రాత్రి వెలుగు ఇవ్వడానికి ఒక జ్యోతిని, మరి నక్షత్రములని చేశాడు దేవుడు. ఆదికాండం 1వ అధ్యాయము 16వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియమైన సంగమా, దేవుడు 2 గొప్ప జ్యోతులను చేసినాడు. అవి ఎక్కడున్నాయి? అవి వాటిని ఆకాశంలో ఉంచాడని దేవుడు తెలిపిస్తారు. తర్వాత నక్షత్రాలు కూడా చేసి ఉన్నాడని దేవుడు తెలియపరుస్తున్నాడు. మరి దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఒకటి గొప్ప జ్యోతి, రెండోది చిన్న జ్యోతి, నక్షత్రములను చేసి ఆకాశంలో ఉంచానంటున్నాడు దేవుడు. ప్రేమైన సంగమా వినండి. 16వ వచనం, ఆదికాండము 1వ అధ్యాయము 16వ వచనం ఏం చెప్తుందంటే, దేవుడు 2 గొప్ప జ్యోతులను చేసాను. పగలును వేలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని వేలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసాను అని ఉంది కదా. ఈ పెద్ద జ్యోతి వెలుగు అది పగులు చేస్తూ ఉంటుంది ఎప్పుడు కదా. దాన్ని ఏమంటాము? సూర్యుడు అంటాం కదా. మరి రాత్రి వెలుగునిచ్చే జ్యోతులు కూడా పెట్టాడు దేవుడు. ఆ జ్యోతులు ఏంటివి అంటే, చంద్రుడు ఉంటాడు, నక్షత్రాలు ఉంటాయి కదా. వీటి విషయంలో మనం గమనిస్తే నా ప్రియమైన సంగమా, ఇప్పుడు వాటి పనులు అవి చక్కగా చేస్తున్నాయి కదా. అసలు కంటిన్యూ చేస్తూనే ఉన్నాయి. ఎందుకంటే దేవుడు ఏం చెప్తాడో అవి ఆ పనులు అవి కరెక్ట్గా చేస్తున్నాయి. దేవుడు పెద్ద జ్యోతిని నేను చేశాను, చిన్న జ్యోతిని చేశాను, నక్షత్రాలు చేశాను. ఈ 3టిని ఆకాశంలో ఉంచాను. నేను చెప్పిన పనులు మీరు కరెక్ట్గా చేయాలి అంటే, ఈ 3 కూడా పెద్ద జ్యోతి పగులు ఉండాలి అని చెప్తే, వెలుగుని ఇవ్వాలంటే పెద్ద జ్యోతి దాని పని దాన్ని కరెక్ట్గా చేస్తుంది. రాత్రి నక్షత్రాలను చంద్రుడు ఉండాలంటే దాని పనులు అవి కరెక్ట్గా చేస్తున్నాయి కదా. కానీ కరెక్ట్గా చేయని వాళ్ళు నువ్వు నేనే. కరెక్ట్గా చేయకుండా ఉండడం, దేవుడు చెప్పిన పని నువ్వు నేను కరెక్ట్గా చేయకుండా ఉంటున్నాం కదా. అది పక్కన పెడితే, సో ఇవి ఎందుకు కరెక్ట్గా చేయగలుగుతున్నాయి ఫ్రెండ్స్? బాగా వినండి. మరి అన్ని విషయాలు పక్క పెట్టి బాగా వినండి. ఇప్పుడు సూర్యుడు వెలుగు ఎంత వెలుగు అంటే, అది 24 గంటలు కాదు, పగులు ఎంత సమయం ఉంటుందో ఆ సమయం అంతటిలో
తనకిచ్చిన సమయం అంతటిలో మండుతూ వెలుగు, అట్లా వెలుగు ఈ మండుతూ ఉంటాడు సూర్యుడు, ఈ వెలుగు ఇస్తూ ఉంటాడు. అక్కడ మనం ఎన్ని లైట్లు పెట్టినా ఏం చేసినా కూడా ఇవి ఏమంత అనిపించదు. అంటే అంత వెలుగుని, అంత మంట అంటే మండుతూ ఉంటాడు. ఈ సూర్యుడు ఈ వెలుగుని, ఈ మండుతూ ఉండే వాటిని మనకి ఎందుకు ఇచ్చాడంటే, ఆ సమయంలో మనం కూడా మండుతూ మంచి పనులు చేసుకొని మనం అలా ఉండాలని దేవుడు మనకి, నీకు నాకు సూర్యుడిని ఆ విధంగా ముందుగానే ఇచ్చాడు. మనము మరి ఉదయం అంతా పండుకున్నాం అనుకో, కానీ మనం కరెక్ట్గా, నువ్వు నేను కరెక్ట్గా పని చేయలేదని అర్థం. ఉదయం అంతా మరి సూర్యుడు ఎలా మండుతున్నాడో, మనకి ఎంత వెలుగు ఇస్తున్నాడో, ఆ వెలుగులో ఆ మండుతున్న సూర్యుని వలె మన పనుల్లో ఏ పనులైనా వల్ల మండుతూ వెలుగుతూ మనం పనులు చేసుకున్నప్పుడు చక్కగా సూర్యుని వలె ఉంటాం. ఆ సూర్యుడు నీతికి సాదృశ్యం. ఇలా పెడితే మరి అక్కడ వెళ్దాం. ఈ నక్షత్రాలను, చంద్రుడు రాత్రిపూట చంద్రుడు కూడా ఉంటాడు. చాలా నక్షత్రాలు ఉంటాయి. కానీ ఎందుకు మబ్బుగా ఉంటుంది, ఎందుకు చీకటిగా ఉంటుంది? ఆ చంద్రుని చూస్తూ నిద్రపోవాలనిపిస్తుంది, ఆ నక్షత్రాలు చూస్తూ నిద్రపోవాలనిపిస్తుంది కదా, పండుకోవాలనిపిస్తుంది. సో ఆ చంద్రుడు, ఆ నక్షత్రాలు వేటికి సాదృశ్యం అంటే ఈ లోకానికి, లోక భూ సంబంధాలకి సంబంధించిన సాదృశ్యాలు. అంటే ఈ లోకానికి సంబంధించిన విషయాలన్నిటిని కూడా అలా చీకటిగా, అలా మజ్జుగా, నిద్రపోవాలి, ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలి అనే వాటికి సాదృశ్యం అండి అవి చంద్రుడు, నక్షత్రాలు. అంటే లోక సంబంధానికి సాదృశ్యం అవి. కానీ అవి కూడా ఇచ్చాడు. అంటే నువ్వు నేను లోక సంబంధంగా జీవిస్తున్నామా, భూ సంబంధాలకు సంబంధించి పరిగెడుతున్నామా? ఈ సూర్యుడు పరలోకానికి సాదృశ్యం అండి, పరలోకానికి సాదృశ్యం. ఎప్పుడు మండుతూ తన పనులు చక్కగా చేస్తూ వెలుగుతూ ఉంటాడనమాట. తన వెలుగుతూ, ఆ వెలుగు నీకు నాకు ఇచ్చాడు, ప్రపంచానికే ఇచ్చాడండి ఆ వెలుగు. అందుకే నీతి సూర్యుడు, ఆ వెలుగు పరలోకానికి సంబంధం. ఈ చంద్రుడు, నక్షత్రాలు వచ్చేసి రాత్రిపూట ఉంటున్న వాటిని. ఆ విధంగా నువ్వు నేను ఉన్నామనుకో, ఈ లోకానికి సంబంధించి భూ సంబంధించినది అశాశ్వతమైన వాటి కోసం పరిగెత్తడం, పనికిరాని వాటి కోసం పరిగెత్తడం, పనికిరాని కోసం ఆలోచన చేయడం, అశాంతి, దుఃఖము, బాధ, వేదన, ఏడుపు, మరి అనేక రకాలుగా నష్టపోవడానికి కారణము అవి సాదృశ్యంగా దేవుడు పెట్టాడండి. అందుకే చంద్రుడు, నక్షత్రాలని ఆ విధంగా. నక్షత్రం ఎవరో చనిపోయింటే నక్షత్రం రాలిపోయింది అంటారు చూడు, రాలి ఎక్కడ పడతాయి? భూమి మీదే పడతాయి. అంటే భూ సంబంధానికి, భూమికి సంబంధించి, అంటే అవన్నీ కూడా అశాశ్వతమైన వాటివని దేవుడు తెలియపరిచాడు. మరి సూర్యుడు పరలోకానికి సంబంధం, సాదృశ్యం. మండుతూ ఉంటాడు, తను వెలిగిస్తూ ఉంటాడు, ప్రపంచానికి కూడా వెలిగిస్తూ నీతికి సాదృశ్యంగా, పరలోకానికి సాదృశ్యంగా సూర్యుడు ఉంటున్నాడు. మరి మీరు నేను ఎలా ఉంచినాము? ఇప్పుడు దీంట్లో కొన్ని విషయాలు చెప్తాం. ఈ నీతి కలిగిన సూర్యుడు దేనికి సాదృశ్యం? ఇంకోటి అంటే పరలోకానికి సంబంధించి, ఇంకోటి మోషే విజన్. మోషేలాగా ఉండాలి అనుకుంటాం కదా. మోషేలాగా ఉండాలనుకుంటున్న వాళ్ళు ఈ సూర్యుడు ఎలా మండుతున్నాడో అలా మండుతూ జీవించాలి, అలా నీతి కలిగి జీవించాలి. పరలోకానికి సంబంధించిన వాటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండాలి. ఆత్మీయ విషయంలో, ప్రార్థనలో, వాక్యంలో, ఆత్మీయ స్థితిలో ఉంటూ మరి పరలోకానికి. అందుకే మత్తయి సువార్త 6:31 అంటుంది, నా నీతిని, నా రాజ్యాన్ని నువ్వు మొట్టమొదటిగా వెతుకుమా అంటున్నాడు దేవుడు. అందుకే పరలోకానికి, మన పరలోకి సంబంధించిన వాటిని ఎతుకుతూ ఉంటుంది. ఎప్పుడంటే సూర్యుడు 24 గంటలు మండుతూనే ఉంటాడు. ఇప్పుడు నేను కూల్గా ఉంటానులే ప్రభా అంటాడా సూర్యుడు? అంటాడండి? అన్నాడు. 24 గంటలుగానే మండుతూనే ఉంటాడు, కానీ తన పని చేసి తన పక్కన ఉంటాడు. అంటే మోసే విజన్ కూడా ఎలా ఉంటుందంటే 24 గంటలు హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మతో నిండి ఉంటారండి. సాక్షాత్తుగా పరిశుద్ధాత్మ దేవుడే వాళ్ళ కంప్లీట్గా టోటల్ బాడీలో లీనమై ఉంటాడండి. ఇది మోషే విజనం. మరి నువ్వు నేను అపవిత్రత కలిగి జీవిస్తే, మోసం చేస్తూ ఉంటే, మరి వ్యభిచారం చేస్తూ ఉంటే, పాపాలు చేస్తూ ఉంటే, మోషే విజన తల కిందేసి కాలు పై చేసిన చనిపోయిన గుడక రాదండి. అందుకే మనం ఎలా ఉంచినామో ఆ విజన్ కావాలి అనుకుంటే
మోసే విజన్ కావాలని అడగాల్సిన అవసరం లేదు, ఉపవాసాలు ఉండాలని అడగాల్సిన అవసరం లేదు, వాళ్ళని చంపేస్తే నాకు వస్తుంది ఈ విజన్ అని ఆలోచన చేయాల్సిన అవసరం లేదండి. హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మతో జీవించాలి. ప్రార్థనలో, వాక్యంలో, ఆత్మీయ స్థితిలో ఉంటూ ఇతరులని ప్రేమిస్తూ, ఇతరులకి గౌరవిస్తూ మన శరీరాన్ని చాలా కాపాడుకోవాలి. ఈ శరీరం ఎంత సూర్యుని వలె ఎంత నీట్గా కాపాడుకుంటామో పరిశుద్ధాత్మ దేవుడు మనలోకొచ్చి నివాసమై ఉంటాడండి. అందుకే మోసే విజన్ అంటే ఇదే అండి, నాకు తెలిసిన విషయం. అందుకే నువ్వు నేను ఇలా ఉంటే మనం అడగాల్సిన అవసరం లేదు. ఆ నీతి కలిగిన సూర్యుడు, పరిశుద్ధాత్మమైన దేవుడు నీలోకి నాలోకి వచ్చి లీనమై ఉండిపోతాడు. అప్పుడు యేసు ప్రభు చేస్తున్న కార్యాలు ఎలా ఉంటుందండి? ఇదే అండి మోసే విజయం. ఏంటంటే వాక్యం అండి. వాక్యం ఏం చెప్తున్నాడు దేవుడు? వాక్యము నీతి కలిగి ఉంటుంది, నమ్మకం కలిగి ఉంటుంది, మరి మంచిగా ప్రేమిస్తుంది, మంచిగా ఆదరిస్తుంది, అనేకులకి వెలుగు మంచిగా ఇచ్చే వెలుగులాగా ఉంటుందండి వాక్యం అండి. ఇది వాక్యం ఎలా ఉంటుందండి? ఇతరులకు వెలుగిచ్చే విధంగా ఉంటుంది. వాళ్ళు వెలుగుతారు. సూర్యుడు ప్రపంచానికి వెలుగిస్తూ, తన మండుతూ వెలుగిస్తూ, మరి అనేకులకి ఎండ లేకుంటే మనం బ్రతకలేం కొద్దిసేపు కూడా. అంటే అలా ఇస్తూ ఉంటాడు. అందుకే ఈ మోసే విజన్ కూడా అలాగే ఉంటుందండి. ఎప్పుడు కూడా మండుతూ ఉంటుంది, ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మతో, హోలీ స్పిరిట్స్తో నిండి ఉంటుంది, ఎప్పుడు కూడా నమ్మకంగా ఉంటుందండి. మోసేని ఏమన్నాడు ప్రభు? నా ఇల్లంతటిలో నమ్మకం అనేది చాలా ఇబ్బంది. తర్వాత వాక్యము లోబడుతుందండి, అన్ని విషయాల్లో లోబడుతుంది, క్షమాపణ ఉంటుంది, తగ్గింపు మనసు ఉంటుంది, వినయ విధేయత ఉంటుందండి. ఇలాంటి మంచి సుగుణం కలిగినటువంటి లక్షణాలు కలిగినటువంటి సూర్యుడిలోనే ఉంటున్న అలాంటి వెలుగు కలిగి జీవిస్తుంది వాక్యం. వాక్యం నీలో నాలో ఉండాలి అంటే, వాక్యం ఉందంటే పరిశుద్ధాత్మ దేవుడు. వాక్యము 4 అంచుల ఖడ్గం అండి, 2 అంచులు కాదండి. 4 వైపు చూస్తుంది, 4 వైపుల కన్నులు ఉంటాయి వాక్యానికి. మరి ఇలాంటి పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో జీవించాలంటే నువ్వు నేను ఎలా ఉండమో ప్రతిరోజు పరీక్షించుకోవాలి. ఈ శరీరాన్ని మాత్రము అపవిత్రత కాకుండా, పాపంలో పడకుండా, రోగంలో పడకుండా మరి మంచిగా కాపాడుకుంటూ, మరి దేవుని వాక్యాన్ని లోపలికి తీసుకుంటున్నప్పుడు నువ్వు నేను సూర్యునిలాగా వెలుగుతూ మరి ఇతరులకి వెలుగునిస్తూ జీవిస్తాము. పరలోకానికి సంబంధించిందండి మోసే విజను, ఈ లోకానికి సంబంధించిన కదా. ఆ మోసే విజను మనుషుల్ని చంపదండి, హాని చేయదండి, నష్టం చేయదండి, అది మేలు చేస్తుందండి. కానీ వాళ్ళకు వాళ్ళు అపవిత్రత పరుచుకొని వాళ్ళకు మోసాలు చేసుకొని చనిపోతూ ఉంటారు. కానీ మోసే విజను ఎవరిని చంపదు, ఎవరికి హాని చేయదు, ఎవరికి చేయదు. కానీ పరిశుద్ధాత్మతో, హోలీ స్పిరిట్తో, పరిశుద్ధాత్మతో నిండి ఉంటారండి వాళ్ళు. ఆ విషయాన్ని గమనించాలి. టోటల్ బాడీ అలాగే ఉంటుందండి. అది మోసే విజన్. అందుకే సూర్యుడు వాక్యానికి సాదృశ్యం అండి. పరిశుద్ధాత్మైన వాక్యం ఉంది కదండి, బైబులే హోలీ స్పిరిట్ కలిగినటువంటి బైబుల్ పరిశుద్ధాత్మకి సాదృశ్యము సూర్యుడండి. అందుకే నువ్వు నేను ఆ చంద్రులాగా ఉంటున్నామా, నక్షత్రాలాగా ఉంటున్నామా? ఎక్కడ వేస్తే గొంగడ అక్కడే, ఏం చేస్తే అలాగా, అంటే ఏ విషయంలో ఎదగకుండా, అవన్నీ కూడా లోక సంబంధించిన కార్యాలండి, భూలోకానికి సంబంధించిన కార్యాలండి. అవి నీలో నాలో లేకుండా మరి సూర్యునిలాగా నువ్వు నేను జీవించాలని ఈ వాక్యం చెప్పాలంటే చాలా సమయం చెప్తానండి. దీన్ని వివరించాలంటే నేను 10 గంటలైనా వివరిస్తాను, 24 గంటలైనా వివరిస్తాను. అంత మంచిగా ఉంటుంది ఈ మోసే విజన్ గురించి, ఈ వాక్యం గురించి ఎలా జీవించాలనే విషయాన్ని. కానీ సమయం దీంట్లో నెట్ నాది చాలా తక్కువ ఉంటుందండి. అందుకే ఈ మాటలు గమనించాలి నా ప్రియమైన సంగమా. మరి మాటలు వింటున్న మీ అందరు కూడా మరి మోసే విజన్ అడగడం కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు వాక్యానుసారంగా మనం జీవించాలి. నువ్వు నేను దేవునికి లోబడాలి, దేవుని ప్రేమించాలి, దేవుని గౌరవించాలి, వినే విధేయత కలిగితే ఫస్ట్ జీవిస్తున్నప్పుడు మాత్రమే ఆ సూర్యునిలాగా నువ్వు నేను మండుతూ ఇతరులకు వెలిగించే వాళ్ళంగా పరలోక సంబంధానికి కలిగి జీవిస్తాము. మోసేలాగా జీవిస్తాం. లేదంటే ఆ చంద్రుడు, నక్షత్రాలు లోక సంబంధాలకి పరిగెడుతూ లోక సంబంధంగా జీవించి తర్వాత మట్టిలో కలిసిపోయి అశాశ్వతమైన వాటిలోనే జీవితము ఆగిపోతుందండి. మరి ఫ్రెండ్స్, ఎవరైనా సరే, మీరు ముస్లిం అయినా సరే, క్రిస్టియన్ అయినా సరే, ఎవరైనా సరే మరి పరిశుద్ధమైన వాక్యాన్ని మరొకసారి చదవండి. ఈ వాక్యం వివరించాలంటే 24 గంటలు నేను చెప్పగలనండి. అందుకే ఇక్కడికి వస్తే ప్రతి గురువారం ఇక్కడ తెలుగు బైబిల్ క్లాస్ ఉంటుంది, ఇంగ్లీష్ బైబిల్ క్లాస్ గురువారం ఉంటుంది, శనివారం ఇక్కడ స్వస్థతల కోసం ఏర్పాటు చేశాను, ఆదివారం ఆరాధన ఉంటుందండి. 24 గంటలు నేను ఇక్కడే ఉంటున్నాను, రాత్రి పగులు కూడా మీరు రావచ్చు ఫ్రెండ్స్.
ఆత్మీయ విషయాలు పంచుకోవాలని మనసారి కోరుకుంటూ మరి వింటున్న ఈ వాక్యానికి మీ అందరు కృతజ్ఞత చెల్లించుకుంటూ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో టు ఆల్ అండ్ గాడ్ బ్లెస్ యూ. మీ సరస్వతి అండ్ దైవ కృప అండ్ సబిత. బాయ్ బాయ్.